ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇఫ్తార్ పార్టీ చేయడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా గౌరవ ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు గారు, అలాగే గౌరవ ఎక్స్ మినిస్టర్ మహమూద్ అలీ గారు రావడం చాలా సంతోషకర విషయం. చాలా సంతోషాన్నిచ్చింది. మైనార్టీ సోదరులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మైనార్టీ సోదరులందరూ కూడా ఇఫ్తార్ పార్టీలో పాల్గొని వారందరికీ కూడా ఇఫ్తార్ పార్టీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది హరీష్ రావు గారు అండ్ మహమూద్ అలీ గారు. అలాగే నేను కూడా నా తరఫున కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మైనార్టీలు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళలకు అండ్ మా సోదరులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి అడ్వాన్స్ రంజాన్ ముబారక్ చెప్తున్నాను. అలాగే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్లో కాదు ఏ చిన్న సమస్య వచ్చినట్టు గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండేవాళ్ళం. అలా ఏ చిన్న సమస్యలు లేకుండా మేము చూసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలని పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు అందరూ కూడా ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. ప్రతి పేదవారికి ఒక మంచి కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో పేదవారు పేదరికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా గవర్నమెంట్ తరఫున మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇచ్చేది. అలాగే మసీదులందరూ కూడా ప్రతి మసీదుకు దాదాపు ₹1,00,000 ఇచ్చేసి వాళ్ళందరూ కూడా విందు కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసేవాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మైనార్టీలను పక్కన పెట్టేసి మైనార్టీలను ఓటు బ్యాంక్ చూస్తున్నాడు. గతంలో కూడా గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను అందరూ ఓటు బ్యాంకు చూసుకున్నది. ఇప్పుడు కూడా ఈ 15 నెలల్లో కూడా మైనార్టీలకు ఒక చిన్న పని చేయకుండా వాళ్ళ సమస్యలు గాలికి వదిలేసి వారిని పట్టించుకునే సందర్భం లేదు. ఓన్లీ ఓట్ బ్యాంక్ వాళ్ళ ఓటుతో గెలిచి గవర్నమెంట్ అధికారంకి వచ్చింది ఈరోజు. కానీ వారిని పట్టించుకునే సందర్భం లేదు. రంజాన్కి పైన రంజాన్కి ఇవ్వలేదు రంజాన్ తోఫా, ఈ రంజాన్ కూడా రంజాన్ తోఫా ఇవ్వలేదు. ప్లస్ ఒక మస్జిద్లకు కూడా కావాల్సిన ఏర్పాటు కూడా చేయలేదు. సో దాన్ని బట్టి మైనార్టీ సోదరులు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. కనీసం ముఖ్యమంత్రి గారికి ఎంత బిజీ ఉన్నా కూడా ఏం చేసినా కూడా ఇఫ్తార్ పార్టీ గవర్నమెంట్ తరఫున పెట్టి ఆ ఇఫ్తార్ పార్టీ కూడా పాల్గొన్న దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత చిన్న చూపు అంటే మైనార్టీలు అంటే కనీసం ఇఫ్తార్ పార్టీకి ఏదో సాకు చెప్పేసి పక్క తప్పించుకున్నాడు. ఆ సాకును ఎవరు కూడా మైనార్టీ సోదరులు ఆక్షేపించారు. ఖచ్చితంగా మైనార్టీలందరూ మిమ్మల్ని మీ వ్యవహార శైలిని మీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మైనార్టీ సోదరులు పక్కన పెట్టిన విధానం, మైనార్టీ సోదరులు అణచివేసే విధానం అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా జాగ్రత్తగా మైనార్టీ సోదరులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు.